మోడీకి సంబంధించినంత వరకు న్యాయ సంస్కరణ చేయాలంటే ఇది కరెక్ట్ టైం. అప్పట్లో కొలీజియం వ్యవస్థకు సంబంధించి కొలీజియం వ్యవస్థ ప్లేస్లో ఒక నియామకాల సిస్టము, టోటల్గా జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విధానంలో ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఓ పెద్ద చట్టాన్ని తీసుకొచ్చారు. హైకోర్టు న్యాయమూర్తులు ఎట్లా నియమించాలా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎట్లా నియమించాలి, దాంట్లో కమిటీలు ఏమేమి ఎంక్వైరీ చేస్తాయి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, దాంతో పెద్ద సిస్టమ్ తీసుకొచ్చారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం అయితే కనుక న్యాయమూర్తులు తమని తాము నియమించుకునే అధికారం ఏం లేదు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు అదేం రాయలే, కొలీజియం సిస్టమ్ పెట్టలేదు, ప్రభుత్వానికే అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రపతి అమల్లో పెడతారు, అపాయింట్ చేసేది రాష్ట్రపతి, తొలగించే అధికారం మళ్ళీ ప్రభుత్వానికి లేదు. అది ఇంపీచ్మెంట్ సిస్టమ్, ఓన్లీ న్యాయస్థానాల్లోనే ఉంటుంది. అట్లాంటి సిస్టమ్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చి ఆ తర్వాత దానికి వీళ్ళు అలా కాకుండా దానికి విరుద్ధంగా 92 తర్వాత తీసుకొచ్చుకున్నట్టు కొలీజియం సిస్టమ్, ఆ సిస్టమ్ ద్వారా ఎవరికి వాళ్ళు నియమించుకోవడం, దాని మీద ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని 5 సభ్యుల ధర్మాసనం కొట్టేసింది, ప్రభుత్వానికి అధికారం లేదు అనేసి. చట్టసభల్లో లోక్సభ రాజ్యసభలో 2/3 మెజార్టీ ప్లస్ అసెంబ్లీల్లో సగం పైగా అసెంబ్లీలు ఆమోదించినటువంటి దాన్ని రాజ్యాంగం ప్రకారం ఏదైనా సరే అది జరిగితే రాజ్యాంగ సవరణ చేస్తే అయిపోవాలి, కానీ దాన్ని కొట్టేవతల పడేసింది. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ ఏదైతే ఒక న్యాయమూర్తి గారికి సంబంధించి ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి గారికి సంబంధించి జరిగిన సిచ్యుయేషన్ నేపథ్యంలో ఇది కరెక్ట్ టైం. మరి తెస్తారా, తెస్తే కోర్టు ఒప్పుకుంటుందా చూడాల్సి ఉంది.